గుంటూరు నగరంలో అనుమానాస్పద ప్రాంతాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. కార్బన్ సెర్చ్ ఆపరేషన్ పేరుతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రామిరెడ్డి తోటలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కార్బన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో అనుమానం ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో 80 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈస్ట్ డివిజన్ అజీజ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. దాదాపు 60 బైకులు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా రంగంలో దిగి రామిరెడ్డి తోటను జల్లెడ పట్టి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల్ని విచారించారు. విజయనగరం నుంచి ఇతర ప్రాంతాల నుంచి రామిరెడ్డి తోటలో నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతానికి చెందిన 4 రౌడీ షీటర్లు ఉన్నారని, వారిలో 3 రామిరెడ్డి తోటలో ఉన్నారని, మరొకరు జిల్లా జైల్లో ఉన్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా తెలియని చోట్ల ఉన్నట్లయితే వారిపై నిఘా ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ కాన్సెప్ట్లో రెగ్యులర్గా చేసుకుంటాము. దాంట్లో ఒక భాగంగానే ఈరోజు కూడా రామిరెడ్డి తోటలో ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈస్ట్ సబ్ డివిజన్ వీకో ఈస్ట్ గారు లీడర్షిప్ మేరకు ఈస్ట్ సబ్ డివిజన్ ఉన్న సిఐస్ అందరూ, వెస్ట్ సబ్ డివిజన్ నుంచి కొన్ని సబ్ ఇన్స్పెక్టర్స్ అని గ్యాదర్ చేసి దాదాపు 80 మందితో పాటు ఈరోజు ఆర్డినెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో మనం ఆల్మోస్ట్ 63 వెహికల్స్ సీజ్ చేసాము. దాంట్లో 60 బైక్స్లు 3 ఆటోస్లు. వాళ్ళకి డాక్యుమెంట్స్ లేదు అట్ ప్రెసెంట్, కొన్ని నంబర్స్ లేవు. నంబర్స్ లేనివి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ ఒకవేళ డాక్యుమెంట్స్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తారంటే వాళ్ళ వెహికల్స్ కూడా రిలీజ్ చేస్తాము. డాక్యుమెంట్స్ లేకపోయినప్పుడు మాత్రం మేము కేసు రిజిస్టర్ చేస్తాము. తర్వాత పర్టికులర్ వెహికల్ డీటెయిల్స్ తీసుకొని ఈ వెహికల్స్ ఎవరైనా కాంటాక్ట్ కానీ ఓనర్షిప్ వాళ్ళు ఎలాగా వెహికల్ వచ్చిందని కానీ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. సో అది కాకుండా మనకి ఈ డ్రోన్ మన డ్రోన్ యూజ్ చేయడం, ఈవెన్ ఫింగర్ ప్రింట్ మొబైల్ స్కానింగ్ డివైసెస్ కూడా వాడడం జరిగింది. బికాజ్ దాంట్లో ఇప్పుడు విజయనగరం నుంచి ఒక మొబైల్ అఫెండర్ కూడా ఇప్పుడు మేము ట్రేస్ చేస్తాము. వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేస్తాము. ఇక్కడ ఎందుకు ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఎందుకు ఏ పని చేస్తున్నారు, సో వాళ్ళపైన కేసెస్ ఏదైనా పెండింగ్ ఉన్నాయా, అరెస్ట్ ఏదైనా పెండింగ్ ఉన్నాయా కూడా వెరిఫై చేస్తాము. అది కాకుండా రౌడీ షీటర్స్ని చెక్ చేయడం జరిగింది. 4 రౌడీ షీటర్స్ ఉన్నారు, 1 జైల్లో ఉన్నారు, రిమైనింగ్ 3 కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రామిరెడ్డి తోటలో చిన్న ఇష్యూస్ని కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. సో ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ప్రోయాక్టివ్ పోలీసింగ్ లాగా అఫెన్సెస్ ఏమి జరగకుండా ఉండడానికైనా ఒక స్టెప్ అన్నమాట. ఇది అలాగా కొనసాగిస్తాయి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈ వీక్లో ఇంకా మన వెస్ట్ సబ్ డివిజన్ నుంచి ఒక ప్లేస్ కూడా ఆ రోజుకి సస్పెన్స్గా చేస్తాం, అప్పుడు మీకు యాక్టివేట్ చేస్తాము. అదేవిధంగా తెనాలి సబ్ డివిజన్, అదేవిధంగా నార్త్, సౌత్ అన్ని చోట్ల కూడా, తుళ్ళూరు అన్ని చోట్ల కూడా మనం వేరియస్ ప్లేసెస్లో క్యాష్ ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాం.